హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకీ టాక్స్. ఈరోజు ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే నవదీప్ నటించినటువంటి టచ్ మీ నాట్. ఒక కొరియన్ సిరీస్ని బేస్ చేసుకుని ఈ సిరీస్ని తీయడం జరిగింది. ఆ కొరియన్ సిరీస్ నేమ్ తెలిస్తే కామెంట్ చెయ్యండి. సిరీస్ కాన్సెప్ట్ అయితే చాలా కొత్తగా ఉంటుంది. సో చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అది 2009 హైదరాబాద్లోని మారుతి అపార్ట్మెంట్స్లో. ఆ అపార్ట్మెంట్స్ అసోసియేషన్ హెడ్ అయినటువంటి పార్వతి వెళ్ళి అపార్ట్మెంట్ వాచ్మెన్ అయినటువంటి చంద్రాని చూసి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అపార్ట్మెంట్లో ఎక్కడ పడితే అక్కడ పోస్టర్స్ అతికించవద్దు అని తిడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న చంద్ర మాత్రం, మన అపార్ట్మెంట్కి సరైన ఫైర్ ఎగ్జిట్ లేదు, ఉన్న కొంచెం ఫైర్ ఎగ్జిట్ కూడా కార్లు అడ్డంగా పార్కింగ్ చేస్తున్నారు, అలా చేస్తే చాలా ప్రమాదం వస్తుంది, అందుకే అలా పార్కింగ్ చేయవద్దు అని పోస్టర్స్ ని అతికిస్తున్నాను అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న పార్వతి మాత్రం, నాకే ఎదురు చెప్తావా, ఇదే నీకు ఆఖరి రోజు, రేపటి నుంచి నువ్వు జాబులోకి రాకు, నిన్ను తీసేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే టైంలో ఒక వ్యక్తి ఫేస్కి మాస్క్ పెట్టుకుని ఆ అపార్ట్మెంట్లోకి వెళ్ళగా ఒక మహిళ చాటుగా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని చూసి ఇక్కడికి కూడా వచ్చేసాడు అనుకుంటూ భయపడుతూ ఉంటుంది. అదే అపార్ట్మెంట్లోనే రిషి అనే పిల్లవాడి పుట్టినరోజు కావడంతో నాకు కుక్క పిల్ల కావాలి అని గొడవ చేస్తూ ఉంటాడు. అదే టైంలో మాస్క్ పెట్టుకున్న ఆ కిల్లర్ అసోసియేషన్ హెడ్ అయినటువంటి పార్వతి ఇంటి లోపలికి వెళ్ళి పార్వతితో పాటు ఆ ఇంట్లో ఉన్న మరో ముగ్గురిని కూడా కత్తితో పొడిచి చంపి ఆ ఫ్లాట్లో గ్యాస్ని లీక్ చేసి ఫైర్ యాక్సిడెంట్ అయ్యేలాగా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా అపార్ట్మెంట్లో మంటలు చెలరేగడంతో అందరూ బయటికి పరుగులు తీస్తూ ఉంటారు. అదే టైంలో ఆ వాచ్మెన్ చంద్ర అందరినీ కూడా కాపాడుతూ ఉండగా ఆ మంటల్లోనే రిషి పేరెంట్స్ కూడా చనిపోతారు. రాఘవ అనే పిల్లవాడు రిషిని తీసుకుని కిటికీలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకుంటారు. అప్పుడు ఈ సిరీస్ టైటిల్ పడుతుంది. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్లోని గోదావరి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి 20 మంది చనిపోవడంతో పోలీస్ కమిషనర్ అజయ్ ఈ కేసుని రాఘవ మరియు దేవిక అనే ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్కి కేసుని అప్పగిస్తాడు. దాంతో ఆఫీసర్ దేవిక వెళ్ళి తన ఫ్రెండ్ అయినటువంటి డాక్టర్ అరుణాని కలిసి, క్రైమ్ సీన్లో ఎటువంటి క్లూ దొరకలేదు, ఇలాంటి సమయంలో సైకోమెట్రీ సహాయంతోనే కేసుని ఛేదించగలమని అంటుంది. ఆ మాటలు విన్న డాక్టర్ అరుణ, సైకోమెట్రీ అంటే ఏమిటి అనగా, దేవిక తనను చూసి 10 ఏళ్ల క్రితం మారుతి అపార్ట్మెంట్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు రాఘవ రిషిని తీసుకుని కిటికీలో నుంచి దూకేశాడు. ఆ యాక్సిడెంట్ తర్వాత రిషికి సైకోమెట్రీ అనే ఒక సూపర్ పవర్ వచ్చింది. అంటే ఏదైనా వస్తువుని లేదా మనిషిని తాకి వారి గతాన్ని చెప్పగలడు. అయితే రిషికి ఇంకా ఆ పవర్ పూర్తిగా రాలేదు. రిషి దాన్ని ఇంకా ప్రాక్టీస్ చేసి స్కిల్ని పెంచుకోవాలి. ప్రస్తుతం రిషికి టచ్ చేసిన ప్రతిదాని గతం తెలియడం లేదు, కానీ కేవలం కొన్నిటి గతాన్ని మాత్రమే చెప్పగలుగుతున్నాడు అంటూ రిషిని అక్కడికి పిలవడంతో రిషి అక్కడ ఉన్న ఒక డెడ్ బాడీని తాకి, నాకు ఏవో కొన్ని నెంబర్స్ కనిపిస్తున్నాయి అంటూ కొన్ని నెంబర్స్ని చెప్పడంతో ఆ మాటలు విన్న దేవిక, నువ్వు చెప్పింది అండర్వేర్ సైజు మాత్రమే అని అంటుంది. దానికి ఆ రిషి మాట్లాడుతూ, నాకు ఎవరో ఒక మహిళ, ఆమె చేతికి రింగ్ కూడా ఉంది, ఆ మహిళ హాస్పిటల్లోకి వెళుతున్నట్లుగా కనిపించింది, బహుశా ఆ రింగ్ ఉన్న మహిళే కిల్లర్ అవ్వవచ్చు అని అంటాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన ఆఫీసర్ రాఘవ రిషిని చూసి, నీకెన్నిసార్లు చెప్పాను ఇలా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏలు పెట్టవద్దని, నీకున్న ఆ సైకోమెట్రీ పవర్ ఇంకా నువ్వు పూర్తి స్థాయిలో స్కిల్ఫుల్ అవ్వలేదు, సో ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా కాలేజీకి వెళ్ళి చదువుకో అని తిడుతూ ఉంటాడు. నిజానికి రిషిని రాఘవానే చదివిస్తూ చిన్నతనం నుంచి పెంచుతూ ఉంటాడు. కమిషనర్ కూతురైనటువంటి ఆఫీసర్ దేవిక ఆ రాఘవాన్ని ఇష్టపడుతూ ఉంటుంది, కానీ రాఘవ మాత్రం ఎప్పుడూ డ్యూటీ అంటూ ఆ దేవిక లవ్ని అస్సలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కబీర్ అనే వ్యక్తి వచ్చి రాఘవాన్ని కలిసి, నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెంట్ని, హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను, నేను హాస్పిటల్లో వెళుతూ ఉండగా ఒక పిచ్చి పట్టిన మహిళ ఒక వార్డులో వింతగా ప్రవర్తిస్తూ అక్కడ ఉన్న పేషెంట్స్ని కత్తితో పొడిచి పెట్రోల్ పోసి నిప్పంటిస్తూ కనిపించింది. నేను వెంటనే హాస్పిటల్ స్టాఫ్కి విషయాన్ని చెప్పాను, కానీ అప్పటికే జరగవలసిన నష్టం కూడా జరిగిపోయింది అని చెప్తాడు.
దాంతో రాఘవ వెంటనే తన టీంను చూసి అన్నపూర్ణ అనే మహిళ మతిస్థిమితం లేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఆమె పేషెంట్స్ని పొడిచి చంపి తాను కూడా పొడుచుకుని నిప్పంటించుకుని చనిపోయింది అని అంటాడు. ఆ మాటలు విన్న కమిషనర్ కేసు సాల్వ్ అయిపోయింది, ఇంకా కేసుని క్లోజ్ చేసేయండి అని అంటాడు. అయితే అదే మీటింగ్లో ఉన్న కమిషనర్ కూతురు అయినటువంటి దేవిక మాత్రం ఇది మీరు అనుకున్నంత సింపుల్ కేసు కాదు, ఈ కేసుకి 10 ఏళ్ల క్రితం ఆ మారుతి అపార్ట్మెంట్స్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్కి లింక్ ఉన్నట్లుగా అనిపిస్తుంది అని అంటుంది. అయితే ఆ మాటలు విన్న కమిషనర్ మాత్రం 10 ఏళ్ల క్రితం నేను ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులో తప్పులు ఉన్నాయని నాతోనే చెప్తున్నావా అంటూ తిట్టి ఈ కేసుని క్లోజ్ చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మరోపక్క కాలేజీ స్టూడెంట్ అయినటువంటి మేఘా టాయిలెట్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా పక్క టాయిలెట్లో ఉన్న ఒక వ్యక్తి మొత్తం సీక్రెట్గా చూస్తూ ఉంటాడు. అది గమనించిన మేఘా వెంటనే ఆ చూస్తున్న వ్యక్తి వెంట పడుతుంది. అయితే ఆ వ్యక్తి మాత్రం అక్కడి నుంచి తప్పించుకుని పారిపోగా అచ్చం అలాంటి డ్రెస్ వేసుకుని ఉన్న రిషిని చూసిన మేఘా రిషినే తనని టాయిలెట్లో చూశాడు అనుకుని రిషి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది. దాంతో ఆఫీసర్ దేవిక సహాయంతో రిషి బయటపడి కాలేజీకి వెళ్తాడు. అదే టైంలో కాలేజీలో ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయిన ఫుటేజ్ని చూడగా సండే రోజు కాలేజీలో ఆ రిషి తిరిగినట్లుగా రికార్డ్ అయి ఉంటుంది. కాలేజీ స్టాఫ్ అది గమనించి ఈ రిషినే కాలేజీలో ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసి ఉంటాడు అని అనుమానిస్తారు. ఆ తర్వాత రిషి కాలేజీకి వచ్చి అక్కడే మేఘాని చూసి షాక్ అవుతాడు. నిజానికి ఆ మేఘా కూడా రిషి వాళ్ళ క్లాస్లోనే కొత్తగా జాయిన్ అయ్యి ఉంటుంది. అదే టైంలో లెక్చరర్ దాస్ రిషిని స్టాఫ్ రూమ్ లోకి పిలిచి పేరెంట్స్ లేకుండా పెరిగితే నీలాగే తయారవుతారు, నువ్వే ఎగ్జామ్ పేపర్ ని లీక్ చేసావని నాకు తెలుసు అంటూ బాగా తిట్టి అవమానిస్తాడు. అది మొత్తం విన్న మేఘా రిషిక్ కూడా పేరెంట్స్ లేకపోవడంతో తన మీద ఒక సాఫ్ట్ ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. స్టోరీ 2009కి వెళ్తుంది. ఈ మేఘా మరెవరో కాదు, ఆ మారుతి అపార్ట్మెంట్ వాచ్మెన్ అయినటువంటి చంద్ర కూతురే ఈ మేఘా అయి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రిషి మేఘాని ఇష్టపడుతూ ఉంటాడు. అదే సమయంలో లెక్చరర్ దాస్ క్లాస్ అందరి ముందు కూడా రిషి ఎగ్జామ్ పేపర్ని దొంగలించాడు అని తిడుతూ ఉండడంతో అది విన్న మేఘా వెంటనే లెక్చరర్ని ఎదిరించి ఆధారాలు లేకుండా రిషినే చేశాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటుంది. దాంతో దాస్ వెంటనే మేఘాని చూసి అయితే ఎగ్జామ్ పేపర్ని రిషి దొంగలించలేదు అని నువ్వే నిరూపించు, లేదంటే నిన్ను కాలేజీ నుంచి పంపించేస్తాను అని 2 రోజులు టైం ఇస్తాడు. నిజానికి మేఘాకి ఒక అజ్ఞాత వ్యక్తి ఆర్థిక సహాయం చేసి చదివిస్తూ ఉంటాడు. దాంతో మేఘా వెంటనే తన గురూజీకి కాల్ చేసి నేను చాలా రోజులుగా నిన్ను అడుగుతున్నాను, ఈసారైనా నన్ను చదివిస్తున్న ఆ వ్యక్తి ఎవరో నేను తెలుసుకోవాలి, ఆ వ్యక్తితో మాట్లాడి నన్ను ఒకసారి కలవమని చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి మేఘా మరియు రిషిలు సీక్రెట్ గా స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి ఎగ్జామ్ పేపర్ ని ఎవరు ఎందుకు లీక్ చేసి ఉంటారు అని తెలుసుకునే పనిలో ఉండగా మరోపక్క ఆఫీసర్ దేవిక మాత్రం రాఘవాన్ని కలిసి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆ హాస్పిటల్లో నర్స్ అయినటువంటి పూర్ణిమ కనిపించడం లేదు. పూర్ణిమ చేతికి కూడా రిషి చెప్పినట్లుగానే రింగ్ ఉంది. పూర్ణిమ అపార్ట్మెంట్ కి వెళ్లి చెక్ చేద్దామా అని అంటుంది. అయితే రాఘవ మాత్రం నువ్వు వెళ్లి చెక్ చెయ్యి, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే టైంలో కాలేజీలో ఉన్న రిషి అనుకోకుండా మేఘాని తాకడంతో రిషికి తన విజన్ లో 3145 అనే ఒక నెంబర్ కనిపించి 3145 అని బయటికి అనడంతో ఆ మాటలు విన్న మేఘా నీకు ఆ నెంబర్ ఎలా తెలుసు అని అంటుంది. రిషి మాత్రం తన సైకోమెట్రీ స్కిల్ గురించి చెప్పకుండా నేనేమీ అనలేదు, నువ్వే ఏదో ఊహించుకున్నట్లుగా ఉన్నావు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మేఘా ఒంటరిగా ఇంటికి వెళుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి మేఘాని ఫాలో అవుతున్నట్లుగా అనిపించి వెనక్కి తిరిగి చూడగా అక్కడ నిజానికి రాఘవ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే రాఘవాని ఆ మేఘాని చదివిస్తూ ఉంటాడు. దాంతో మేఘా రాఘవాని చూసి నన్ను చదివిస్తున్నది మీరేనా, థ్యాంక్ యూ అని అంటుంది. నిజానికి మేఘా రాఘవ మరియు రిషిలు ఉంటున్న పక్కింట్లోనే ఉంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అనుకోకుండా లెక్చరర్ని తాకిన రిషికి తన విజన్లో మెహిర్ అనే స్టూడెంట్కి ప్రెగ్నెన్సీ వచ్చినట్లు, ఆ ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్ కోసమే మెహిర్ ఆ రోజు సీక్రెట్గా కాలేజీలోకి వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఎగ్జామ్ పేపర్ని లీక్ చేసింది ఎవరో కాదు, లెక్చరర్ దాసే అని తెలుస్తుంది. అదే టైంలో మెహిర్ వెళ్ళి ఆ మేఘాని కలిసి నా ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కాలేజీలో ఉన్న నా బ్యాగ్లో ఉండిపోయింది, అది ఎవరికంటైనా పడితే అందరికీ తెలిసిపోతుందని సీక్రెట్గా కాలేజీలోకి వచ్చాను, నా వల్ల రిషిని అనుమానిస్తున్నారు అని నిజం చెప్తుంది.
దాంతో మేఘా మరియు రిషిలు క్లాస్లో అందరి ముందు లెక్చరర్ దాస్ పేపర్ని లీక్ చేశాడు అనే విషయం చెప్పడంతో కాలేజీ ప్రిన్సిపాల్ లెక్చరర్ దాస్ని జాబ్లో నుంచి తీసేస్తాడు. ఆ రోజు రాత్రి రిషి మరియు రాఘవాలు మాట్లాడుకుంటూ ఉండగా అది సీక్రెట్గా విన్న మేఘాకి రిషికి ఉన్న ఆ సైకోమెట్రీ పవర్ గురించి తెలుసుకుంటుంది. అయితే అది తెలుసుకున్నప్పటి నుంచి కూడా మేఘా టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజానికి 2009లో జరిగిన ఆ ఫైర్ యాక్సిడెంట్ కేసులో సాక్ష్యాలన్నీ కూడా వాచ్మెన్ చంద్రకి వ్యతిరేకంగా ఉన్నాయి అని, ఆ వాచ్మెన్ చంద్రాని ఆ కేసులో జైల్లో వేసి ఉంటారు. దాంతో మేఘా ఒంటరి జీవితాన్ని సాగిస్తూ ఉండగా మేఘా తండ్రి చెయ్యని తప్పుకి జైల్లో ఉన్నాడు అనే సింపతితో రాఘవ మేఘాని చదివిస్తూ ఉంటాడు. దాంతో రిషికి ఉన్న ఆ సైకోమెట్రిక్ పవర్ వల్ల మేఘా వాచ్మెన్ కూతురు అని రిషికి తెలిసిపోతే రిషి ఎక్కడ మేఘాని ఒక కిల్లర్ కూతురు అని ద్వేషిస్తాడో అనే ఆ మేఘా భయపడుతూ రిషి తనని టచ్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అదే టైంలో రాఘవ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ కేసులో విట్నెస్ అయినటువంటి కబీర్కి కాల్ చేసి ఈవినింగ్ ఒకసారి నా ఆఫీస్కి రండి, మీతో మాట్లాడాలి అని అంటాడు. దాంతో కబీర్ రాఘవాన్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. ఆ సమయంలో కిల్లర్ దారి మధ్యలో కబీర్ని కబీర్ని చంపేస్తాడు. దాంతో రాఘవ అండ్ టీం క్రైమ్ సీన్ కి చేరుకుని కబీర్ హత్యని విచారిస్తూ ఉంటారు. అదే టైంలో మేఘా మీద కోపంతో లెక్చరర్ దాస్ మేఘా ఒక హంతకుడు కూతురు అని ఆ కాలేజీ గోడల మీద రాయడంతో కాలేజీలో అందరి ముందు పరువు పోయింది అని భావించిన మేఘా ఆ కాలేజీ మానేసి సిటీ నుంచి దూరంగా వెళ్లిపోతుంది. 3 సంవత్సరాల తర్వాత రిషి సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లి అనుకోకుండా 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మేఘాని చూస్తాడు. నిజానికి మేఘా పోలీస్ ఆఫీసర్ అయ్యి మారుమూల స్టేషన్లో డ్యూటీ చేస్తూ ఉంటుంది. అలా మేఘా మరియు రిషిల మధ్య 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఫ్రెండ్షిప్ మొదలవ్వగా రిషి మరియు రాఘవాలు ఒక కొత్త అపార్ట్మెంట్ లో స్టే చేయడానికి షిఫ్ట్ అవుతారు. ఆ తర్వాత రోజు రిషి వెళ్లి మేఘాతో మాట్లాడుతూ ఉండగా ఒక చిన్న పాప మిస్సింగ్ అని కేసు వస్తుంది. దాంతో మేఘా పాపను వెతకడానికి వెళ్ళగా రిషి కూడా తనతో పాటు వెళ్లి పాప కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడు పాప అయితే సేఫ్ గా దొరుకుతుంది. కానీ అనుకోకుండా ఒక కాలువ దగ్గర ఒక సూట్ కేసుతో పాటు దానిలో ఒక డెడ్ బాడీ కూడా కనిపించడంతో దేవిక అండ్ టీం అక్కడికి చేరుకుంటారు. దాంతో దేవికాని చూసిన మేఘా ఆల్రెడీ కొన్ని నెలల క్రితం కూడా ఇలాగే ఒక సూట్ కేసు దొరికింది, దానిలో కూడా ఒక మహిళ డెడ్ బాడీ దొరికింది అని చెప్తుంది. దాంతో వెంటనే డెడ్ బాడీని ల్యాబ్కి పంపించి విచారణ మొదలు పెడతారు. స్టోరీ 2009కి వెళ్తుంది. రాఘవ మదర్ మరియు రాఘవ వారి ఫ్లాట్లో ఉండగా అప్పుడే కాలింగ్ బెల్ మోగుతుంది. అది విన్న రాఘవ మదర్ వాడే వచ్చాడేమో, వాడికి మన అడ్రస్ తెలిసిపోయి ఉంటుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉండడంతో రాఘవ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అయితే రాఘవ ఇంటికి వచ్చిన అసోసియేషన్ హెడ్ రాఘవాని చూసి, మీరు ఈ అపార్ట్మెంట్కి వచ్చినప్పటి నుంచి ఒక అసోసియేషన్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వలేదు, నా ఫ్లాట్ లో ఒక మీటింగ్ ఉంది, మీ అమ్మను కూడా రమ్మని చెప్పండి అని చెప్పి వెళ్ళిపోతుంది. అయితే ఆల్రెడీ ఇది మొత్తం సీక్రెట్ గా గమనిస్తున్న మాస్క్ పెట్టుకున్న వ్యక్తి బాగా దొరికారు అని అనుకుంటూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. రాఘవ రిషి మరియు మేఘాలని కాఫీ షాప్ కి పిలిచి మేఘాని చూసి, రిషికి సైకోమెట్రీ అనే ఒక పవర్ ఉంది, కానీ వీడు దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నాడు, ఆ స్కిల్ ని పెంచుకోలేకపోతున్నాడు. సో నువ్వు రిషిలో ఉన్న ఆ స్కిల్ పెరిగేలాగా చెయ్యి, అలా చేస్తే నిన్ను నేను క్రైమ్ బ్రాంచ్ లోకి ట్రాన్స్ఫర్ చెయ్యిస్తాను అని అంటాడు. ఆ రోజు రాత్రి రాఘవ కారులో తన ఆఫీస్ కి వెళుతూ ఉండగా మరో కారులో రిషి కూడా రాఘవ వెనకాలే వెళుతూ ఉంటాడు. అదే టైంలో కిల్లర్ కూడా ఒక లారీలో రాఘవానే ఫాలో అవుతూ ఉండడంతో అది గమనించిన రిషి ఆ లారీని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తాడు. దాంతో కిల్లర్ రాఘవ వెళ్లిన రూట్ ని వదిలేసి వేరే రూట్ కి వెళ్ళగా రిషి ఆ లారీనే ఫాలో అవుతూ ఫోన్ లో రాఘవకి తన లైవ్ లొకేషన్ ని కూడా సెండ్ చేస్తాడు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత కిల్లర్ ఆ లారీని ఆపేయగా రిషి ఆ లారీ దగ్గరికి వెళ్తాడు. దాంతో కిల్లర్ రిషిని పొడి చెయ్యగా ఆ పొడిచే ప్రాసెస్ లో రిషి ఆ కిల్లర్ ఫేస్ ని కూడా చూసేస్తాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన రాఘవ అండ్ టీం రిషిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ వెంటనే రాఘవ అండ్ దేవికాలు వెళ్లి డాక్టర్ అరుణాన్ని కలిసి సూట్ కేసులో దొరికిన ఆ డెడ్ బాడీ గురించి అడుగుతారు. అప్పుడు డాక్టర్ అరుణ ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. అరుణ వెంటనే రాఘవ మరియు ఆ దేవికాని చూసి, ఈ బాడీ ఎవరిదో కాదు, 3 ఏళ్ల క్రితం హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్ సమయంలో ఆ హాస్పిటల్లో పనిచేసిన నర్స్ అయినటువంటి పూర్ణిమదే.
అయితే ఇక్కడే ఒక సమస్య ఉంది. పూర్ణిమ కనిపించకుండా పోయి 3 ఏళ్లు మాత్రమే అయ్యింది. కానీ ఈ డెడ్ బాడీని చెక్ చేస్తే చనిపోయి 5 ఏళ్లు అయినట్లుగా తెలుస్తుంది. 3 ఏళ్ల క్రితం వరకు హాస్పిటల్లో వర్క్ చేసిన మహిళ 5 ఏళ్ల క్రితం ఎలా చనిపోయి ఉంటుంది అని ఆ డాక్టర్ అరుణ చెప్తుంది. మరో పక్క కిల్లర్ సీక్రెట్ గా రాఘవ మరియు రిషిల ఫ్లాట్ లోకి వెళ్లి మొత్తం వెతికి ఆ రాఘవ చిన్ననాటి ఫోటోని కూడా తీసుకుని వెళ్లిపోతాడు. మరోపక్క రాఘవ తన టీంను చూసి నిజానికి పూర్ణిమ అనే నర్సు ప్లేస్ లోకి ఎవరో అనుమానాస్పదమైన మహిళ వచ్చి పూర్ణిమ లాగా నటించి హాస్పిటల్లో హత్యలు చేసి ఫైర్ యాక్సిడెంట్ ని సృష్టించినట్లుగా ఉంది అని అంటాడు. మరోపక్క హాస్పిటల్లో కోలుకున్న రిషిని లైబ్రరీకి తీసుకుని వెళ్లిన మేఘ అక్కడ రకరకాల బుక్స్ ని చదివిస్తూ ఆ రిషిలో ఉన్న స్కిల్ ని పెంచే ప్రాసెస్ లో ఉంటుంది. ఆ వెంటనే మేఘ వెళ్లి తన ఫాదర్ ని కలిసి త్వరలోనే నేను క్రైమ్ బ్రాంచ్ లోకి వెళ్ళబోతున్నాను, నీ కేసుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి నువ్వు నిర్దోషివని నిరూపిస్తాను అని అంటుంది. చంద్ర మాత్రం మేఘ నా కేసు గురించి ఆలోచిస్తూ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటుంది, నేనే లేకపోతే మేఘ హ్యాపీగా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి రిషి దేవిక మరియు మేఘాలతో పాటు ల్యాబ్కి వెళ్ళి సూట్ కేసులో దొరికిన ఆ బాడీని తాకి తన విజన్లో కనిపించింది చూసి షాక్ అవుతాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ట్విస్ట్ ఏమిటి అంటే కిల్లర్ చేతిలో చనిపోయిన ఆ కబీరే ఆ సూట్ కేసులు దొరికినటువంటి మహిళని చంపినట్లు ఆ రిషి విజన్లో కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కబీర్ ఆ మహిళని చూసి నాకు కూడా నిన్ను వదిలేయాలనే ఉంది, కానీ నిన్ను వదిలేస్తే నా క్లయింట్ ఒప్పుకోడు, సో చంపక తప్పదు అని చెప్పినట్లుగా కనిపిస్తుంది. దాంతో కబీర్ బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలి అని ఆఫీసర్ రాఘవ ఫిక్స్ అవుతాడు. అదే టైంలో మేఘా ఫాదర్ చంద్ర జైల్లో ఆత్మహత్య ప్రయత్నం చేసి హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఆ రోజు రాత్రి రిషి తన ఫ్లాట్ డోర్ ని టచ్ చేయగానే కిల్లర్ ఆ ఫ్లాట్ లోకి వచ్చి రాఘవ చిన్ననాటి ఫోటోని కూడా తీసుకుని వెళ్ళినట్లుగా తన విజన్ లో కనిపిస్తుంది. స్టోరీ గతానికి అంటే 2009కి వెళ్తుంది. అసోసియేషన్ హెడ్ వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత రాఘవ ఫ్లాట్ కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతుంది. సీక్రెట్గా బయటకు చూసిన రాఘవ వచ్చింది కిల్లరే అని అర్థం చేసుకుని తన మదర్ అనురాధాన్ని చూసి వాడే వచ్చాడు, నువ్వేమీ భయపడకు, నేను చెప్పినట్లు మాత్రమే చెయ్యి అని ప్రామిస్ చేయించుకుంటాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. కబీర్ గురించి ఎంక్వైరీ చేయగా కబీర్ మీద చాలా కేసులు ఉన్నట్లుగా, కబీర్ పార్ట్నర్గా ఉన్న కంపెనీ హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుందని, ఇంకా ఒకరిని చంపి వారి ఐడెంటిటీ మొత్తాన్ని కూడా వేరొకరికి అమ్ముతూ ఉంటుంది అని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న రిషి మరియు మేఘాలు రాఘవకి చెప్పకుండానే ఆ కబీర్ పార్ట్నర్గా ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్లి వారికి దొరికిపోవడంతో సరిగ్గా అదే సమయంలో రాఘవ అండ్ టీం వచ్చి ఆ కంపెనీకి చెందిన ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. అయితే అరెస్ట్ అయిన రసీద్ని ఎంత అడిగినా సరే రసీద్ మాత్రం ఏమీ తెలియదు అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఒక మంత్రికి కూడా ఆ కబీర్ కంపెనీతో సంబంధం ఉండి ఉంటుంది. దాంతో ఆ మంత్రి వెళ్లి కమిషనర్ ని కలిసి నువ్వు అడిగినంత లంచం ఇస్తూనే ఉన్నాం, అయినా ఇప్పుడు నా కంపెనీ డీటెయిల్స్ బయటికి వచ్చేలాగా ఉన్నాయి, అదే జరిగితే నీ కూతురు దేవికని చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అదే టైంలో రాఘవ తన ఫ్లాట్ బయట కిల్లర్ పెట్టి ఉన్న సీక్రెట్ కెమెరాని కనిపెట్టి దాన్ని పగలగొడతాడు. మరోపక్క రిషి కూడా మేఘా సహాయంతో తన స్కిల్ ని పెంచుకుంటూ ఉంటాడు. మరోపక్క దేవిక కేస్ ఫైల్స్ అన్నిటిని చెక్ చేసి అపార్ట్మెంట్ లో ఫైర్ యాక్సిడెంట్ ని, అలాగే హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ ని, వీటితో పాటు కబీర్ హత్య కేసుని అన్నిటినీ కూడా చెక్ చేసి కిల్లర్ కేవలం రైట్ సైడ్ మాత్రమే పొడుస్తున్నాడు అని అనుకుంటుంది. అదే టైంలో రాఘవ కిల్లర్ ఉంటున్న స్థావరానికి వెళ్లి అక్కడ వెతుకుతూ ఉన్న సమయంలో కిల్లర్ వాడిన ఒక మొబైల్ దొరకడంతో దాన్ని ల్యాబ్ కి పంపించి దానిలో ఉన్న డేటాని రీస్టోర్ చేయించమని చెప్తాడు. ల్యాబ్ లోని వారు వెంటనే ఆ ఫోన్ లోని డేటాని రీస్టోర్ చేసి పంపుతారు. నిజానికి కిల్లర్ ఫోన్ లో మేఘా ఫొటోస్ ఉండడంతో మేఘా డేంజర్ లో ఉంది అని రాఘవకి అర్థం అవుతుంది. అదే టైంలో కిల్లర్ ఆల్రెడీ మేఘాని చంపడం కోసం నైట్ డ్యూటీ చేస్తున్న మేఘా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి మేఘాతో చాలా నార్మల్ గా మాట్లాడుతూ తనని చంపడానికి రెడీ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కిల్లర్ ఫేస్ ని చూసిన రిషి అక్కడికి వెళ్లడంతో కిల్లర్ వెంటనే పక్కకి వెళ్లిపోయి రిషి మరియు మేఘాలనే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఒక సూపర్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. కేస్ ఫైల్స్ ని చెక్ చేస్తున్న ఆ డాక్టర్ అరుణ వెంటనే దేవికాని చూసి మనం హాస్పిటల్ నర్సు పూర్ణిమని చంపి ఆ పూర్ణిమ ప్లేస్ లో నర్సుగా నటించి హాస్పిటల్లో హత్యలు చేసిన మహిళ ఊహా చిత్రాన్ని గీయించాం కదా, అది అచ్చం రాఘవ వాళ్ళ అమ్మ ఫోటోకి దగ్గరగా ఉంది చూడు అని పక్క పక్కన పెట్టి చూపిస్తుంది. ఆ ఊహా చిత్రం రాఘవ వాళ్ళ మదర్ అయినటువంటి అనురాధ లాగానే ఉంటుంది.
అది చూసిన దేవిక కానీ రాఘవ మదర్ అపార్ట్మెంట్ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయింది కదా అనే ఆలోచనలో పడి, అంటే రాఘవ తన మదర్ గురించి సీక్రెట్ బయట పడనివ్వకుండా కేసుని తప్పుదోవ పట్టిస్తున్నాడా అనే ఆలోచనలో పడుతుంది. మరోపక్క రిషి మేఘాని కిస్ చేస్తూ తన విజన్లో మేఘా చంద్ర కూతురు అని తెలియడంతో తను చాలా బాధపడుతూ మేఘాని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అదంతా దూరం నుంచి రాఘవ చూస్తూ ఉండగా కిల్లర్ కూడా అదంతా గమనిస్తూ ఉంటాడు. రాఘవ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. చిన్నతనంలో రాఘవ తన మదర్ని చూసి వాడి నుంచి తప్పించుకోవాలి అంటే నేను ఎలా చెప్తే అలాగే చెయ్యాలి అని చెప్పి తన మదర్ దగ్గర ప్రామిస్ చేయించుకుని ఉంటాడు. అది మొత్తం గుర్తు చేసుకుంటాడు రాఘవ. అక్కడతో సీజన్ 1 అయిపోతుంది. అసలు రాఘవ మరియు రాఘవ మదర్ కలిసి ఏం చేశారు, కిల్లర్ ఎందుకు చంపుతున్నాడో తెలియాలి అంటే సీజన్ 2 చూడాల్సిందే. సీజన్ 2 రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.